జాబ్ గ్యారంటీ. పుస్తకం చదివితే మాత్రం జాబ్ గ్యారంటీ. ఒక 10-20 కాపీలు తెచ్చిండు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కొనుక్కోండి, చదువుకోండి. నౌ ఓవర్ టు కార్తిక్. థ్యాంక్ యూ వెరీ మచ్. చప్పట్లో 1 2 1 2 3. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సెటిల్ డౌన్ క్విక్లీ. తెలుగులో మాట్లాడమంటారా, ఇంగ్లీష్లో మాట్లాడమంటారా అని నేను అడగను. మొత్తం వినాలి, నేను అడగనని చెప్పాను. సో నేను తెలుగులోనే మాట్లాడదామని మెంటల్గా ఫిక్స్ అయ్యి వచ్చాను. సో ద పాయింట్ ఈజ్ అండ్ పొద్దున్నుంచి చాలామంది స్పీకర్స్ సింగిల్ పాయింట్ ఎజెండా తోటి డిఫరెంట్గా మాట్లాడడం అనే పని చేశారు. సింగిల్ పాయింట్ ఎజెండా. ఈ మొత్తం 2 days ఇంపాక్ట్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి మా దగ్గర ఉంటారో, ఇండియన్ బార్డర్కి వెళ్తారో, ఏం చేస్తారో ఎలా చేస్తారో తెలియదు, కానీ సక్సెస్ సాధించడం మాత్రం నేర్చుకోవాలి. అదే మన లైఫ్కి సంబంధించిన బిగ్గెస్ట్ ఎయిమ్. ఇస్ ఇట్ క్లియర్? సో ఆ సక్సెస్ సాధించడానికి డిఫరెంట్ స్పీకర్స్ హ్యావ్ టోల్డ్ డిఫరెంట్ థింగ్స్. ఇవాళ నేను ఒక గేమ్ ప్లాన్ ఇస్తాను. ఎందుకంటే లైఫ్ లీడ్ చేయాలన్నా, ఒక స్పోర్ట్ ఆడాలన్నా ఖచ్చితంగా రూల్స్ పాటించాలి. రూల్స్ పాటించకపోతే ఏమవుతుంది? గేమ్ అంతా కూడా అస్తవ్యస్తం అయిపోతుంది, డిస్టర్బ్ అయిపోతుంది. ఎవడికి ఇష్టం వచ్చినట్టు వాడు ఆడుకుంటూ వెళ్ళిపోతాడు. ఎస్ ఆర్ నో? అలా కాకుండా ఒక పద్ధతి ప్రకారం ఆడితే లైఫ్ అనే ఒక గేమ్ని కూడా ఈజీగా జయించవచ్చు, సక్సెస్ సాధించవచ్చు అని నేను తెలుసుకున్నాను, నేను నమ్మాను. నేను నమ్మిందే మీ ముందుకు చెప్పడానికి వచ్చాను. ఆర్ యు రెడీ టు లిసన్ టు మీ? ఆర్ యు ష్యూర్? ఆల్రైట్. నా టాపిక్ ఇవాళ వచ్చేసి సక్సెస్. And I'll tell you the 6 rules which you need to follow to play the game of life successfully. జీవితం అనే ఒక ఆటని సక్సెస్ఫుల్గా ఆడటానికి మనం పాటించవలసిన 6 నియమాలు, 6 రూల్స్ ఏంటో తెలుసుకుందాం. ఓకేనా? రూల్ నెంబర్ 1. రూల్ నెంబర్ 1 మాత్రమే కనిపిస్తుందా? ఏం కనిపించట్లేదా? రూల్ నెంబర్ 1 or step 1, ట్రస్ట్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు నమ్ముకోండి. చాలా సింపుల్గా ఉంటుందండి చెప్పడానికి. ఇది మిమ్మల్ని మీరు నమ్ముకోండి అని చాలా సింపుల్గా చెప్పుకోవచ్చు. మిమ్మల్ని మీరు నమ్ముకోవాలంటే ఏంటి అర్థం? మిమ్మల్ని మీరు నమ్ముకోవాలి అంటే అర్థం ఏంటి? మీలో ఉన్న బలాన్ని ఫస్ట్ గుర్తించండి. మనలో చాలామంది స్టూడెంట్స్, చాలామంది పెద్దవాళ్ళు కూడా వాళ్ళేంటో వాళ్ళకి తెలుసుకోకుండా ఏదో బతికేస్తున్నారు. ఏమండి, నేను ఒక అరగంట మాట్లాడతాను. ఈ అరగంట మాట్లాడుతున్నప్పుడు కొన్నిసార్లు నేను హార్ష్గా మాట్లాడాల్సి వస్తుంది, అంటే కొంచెం టఫ్గా మాట్లాడాల్సి వస్తుంది. కాస్త నొప్పి కలిగిన దయచేసి భరించండి. ఎందుకంటే ఇవాళ నేను మాట్లాడబోయేది కాస్తో కూస్తో నిజాలు ఉంటాయండి. చాలా జీవులు పుడుతున్నాయి, మనము పుడుతున్నాం. చాలా జీవులు పొద్దున్నే లేస్తున్నాయి, మనము లేస్తున్నాం. చాలా జీవులు రోజు తింటున్నాయి, మనము తింటున్నాం. చాలా జీవులు అకస్మాత్తుగా చచ్చిపోతున్నాయి, మనము చచ్చిపోతున్నాం. తేడా ఏం ఉండట్లేదు. కాకపోతే వాటికి మాటలు రావు, మనకు మాటలు వచ్చు. దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్. సో ఆ డిఫరెన్స్ నుంచి బయటపడాలి అంటే మనం ఫస్ట్ చేయవలసిన పని మిమ్మల్ని మీరు నమ్ముకోండి. మిమ్మల్ని మీరు ఎంతగా నమ్ముకోవాలంటే పక్కన వాడు వచ్చి మీ గురించి, మీ స్ట్రెంగ్స్, మీ వీక్నెసెస్ చెప్తున్నా సరే మీకు తెలిసిన నియమాల్ని, మీకు తెలిసిన వ్యక్తిత్వంతో ముందుకు దూసుకుపోవడానికి ట్రై చేయండి. ఎంత బీభత్సంగా దూసుకుపోవాలంటే ఆఖరికి మీ కాలో చెయ్యో ఎవడో తీసేసినా సరే ఇంకా కాస్త ప్రాణం మిగిలింది కదా అని చెప్పేసి ఆ కాస్త ప్రాణంతో ముందుకు సాగడానికి ట్రై చేయండి. ఇలా నేను ఎంత చెప్పినా మీరు ఇటు వింటారు, ఇటు వదిలేస్తారు. అందుకనే నేను ఏం చేశానంటే మీ ముందుకు ఒక అమ్మాయిని తీసుకొచ్చాను వీడియో రూపంలో. ఆ అమ్మాయి ఏం చేసిందో చూద్దాం ఒకసారి. తనని తాను ఎలా నమ్ముకుందో చూద్దాం. ఎవరో మనలాంటి వాళ్ళే ఆ అమ్మాయి పైన ప్రేమ పెంచుకుని, తను ప్రేమించట్లేదని తెలుసుకుని, ఈ అమ్మాయిని మామూలుగా వదిలేస్తే బాగుండదని ఆమె పయనిస్తున్న ట్రైన్ నుంచి ఆమెను తోస్తారండి. హర్ డ్రీమ్ వాస్ టు బికమ్ అ డాన్సర్. Her dream was to
బికమ్ ఏ డాన్సర్. కానీ ఎప్పుడైతే ఆ అమ్మాయిని తోస్తారో తన ఒక కాల్ని పోగొట్టుకుంది. జనరల్గా మనం అమ్మ నాన్నలు పోగొట్టుకుంటాం, మనకి దగ్గర వాళ్ళని పోగొట్టుకుంటాం, లేదా మన బాడీలో ఉన్న ఒక పార్ట్ పోగొట్టుకుంటాం. అప్పుడు మనం ఏం చేస్తాం? ఇమ్మీడియట్గా డీలా పడిపోతాం. 10 రోజులు, 15 రోజులు, 30 రోజులు, నెల, 6 నెలలు, కొంతమంది అయితే ఆ బాధను తట్టుకోలేక ఏ ఫ్యాన్కో ఏళ్ళాడుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు లేని లోకం నాకు అనవసరం అంటూ, నా కళ ఇవాల్టితోటి నాశనం అయిపోయింది, చచ్చిపోయింది, నేను బతుకుండి లాభం ఏంటి అంటూ వాళ్ళు కూడా వాళ్ళ పూర్తి జీవితాన్ని సగంలోనే ఆపేసుకుంటారు. కానీ ఈవిడ ఏం చేసిందో చూద్దాం. ఇలాగా తను 6 నిమిషాల పాటు ఓన్లీ ప్రాక్టీస్లోనే అలా చేయగలుగుతుందండి. ప్రాక్టీస్లో 6 నిమిషాలు చేయగలుగుతుంది. అదే ఒక రియాలిటీ షోలో కంటిన్యూస్గా 10 మినిట్స్ డ్యాన్స్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ మనకి 2 కాళ్ళు 2 చేతులు అన్నీ సరిగ్గా పనిచేస్తూ కూడా నిల్చోడానికి బద్దకిస్తున్నాం. మీకు అర్థమవుతుంది అనుకుంటాను. నేను అందరు మోటివేటర్స్ లాగా మీరు అది చేసేస్తారు, ఇది చేయగలుగుతారని చెప్పడానికి రాలేదండి. కాస్తో కూస్తో సూటిగా మాట్లాడతాను. అప్పుడప్పుడు మీకు తగులుతుంది, బాధపడతారు, అయినా తప్పేం లేదు, బాధపడండి, పర్లేదు. ఎందుకంటే ఇవాళ బాధపడితే రేపు సంతోషపడతారు. ఆ ఎజెండాతోటే నేను మీ ముందుకు వచ్చాను. మీరు ఎంతగా మిమ్మల్ని మీ పైన మీరు నమ్మకం పెట్టుకోవాలి అంటే ఆ జీవితమే మిమ్మల్ని చూసి ఛా వీడిక నేను ద్రోహం చేసింది అని జీవితమే బాధపడేంతగా మీరు మిమ్మల్ని నమ్ముకోండి. పక్కన వాళ్ళు మిమ్మల్ని నమ్మాలి అన్న రూల్ ఏం లేదండి. అలాంటి ఒక డిమాండ్, అలాంటి ఒక మ్యాండేటరీ రూల్ దేవుడు ఏం క్రియేట్ చేసి పంపించలేదు. ఇంకా క్లియర్గా అడగాలంటే నిన్ను వేరే ఒకడు ఎందుకు నమ్మాలి అని నేను అడుగుతాను. అలా నమ్మకం కలిగేటట్టుగా నువ్వేమైనా సాధించావా? నువ్వేం సాధించినప్పుడు వాడు నిన్ను ఎందుకు నమ్ముతాడు? ఒకరు నిన్ను ఎందుకు నమ్మాలి? అలాంటి ఒక పొజిషన్ నుంచి వాళ్ళు బయటకు వచ్చేద్దాం. సక్సెస్ సాధించాలి అంటే మీరు చేయవలసిన ఫస్ట్ పని మీరు మీ పైన నమ్మకాన్ని పెంచుకోండి. ఎవరికైనా తెగించండి, ఎంత దూరమైనా వెళ్ళండి. క్లియర్గా ఒక సెంటెన్స్లో చెప్పాలి అంటే ఐ డోంట్ కేర్ వాట్ డూ యూ వాంట్ టు బికమ్, బట్ ఐఎమ్ బాదర్డ్ అబౌట్ హూ డూ యూ వాంట్ టు బికమ్. అర్థం చేసుకోవడానికి చాలా కాంప్లెక్స్గా ఉంటుందండి. మీరు ఏమి అవదలుచుకున్నారు, వాట్ డూ యూ వాంట్ టు బికమ్ అనేది నాకు పట్టింపు లేదు. హూ డూ యూ వాంట్ టు బికమ్, హూ డూ యూ వాంట్ టు బికమ్, ఎలా ఉండాలనుకుంటున్నారు? వచ్చే 5 ఏళ్ళు, వచ్చే 10 ఏళ్ళు, వచ్చే 15 ఏళ్ళు, వచ్చే 20 ఏళ్ళు, లేదా మీరు పోయే ఒక రోజు ముందు వరకు వాట్ కైండ్ ఆఫ్ ఎ లైఫ్ డూ యూ వాంట్ టు లీడ్? మీరు పోయినప్పుడు, మిమ్మల్ని అలా పడుకోబెట్టినప్పుడు మీ చుట్టూరా జనాలు గుమిగూడతారు కదా. ఎసార్ను గుమిగూడని వాళ్ళు ఎవరైనా ఉన్నారేంటి? అంతకంటే దరిద్రమైన లైఫ్ ఏమి ఉండదండి. అలా చుట్టూ గుమిగూడిన జనాలు మీ గురించి ఏమనుకోవాలి అనేదే పాయింట్. అది మీరు మిమ్మల్ని నమ్మినప్పుడే ఆ రిజల్ట్స్ ప్రొడ్యూస్ చేయగలుగుతారు. అలా మిమ్మల్ని మీ చుట్టూ పోయినప్పుడు వాళ్ళు బా మొత్తానికి పోయాడు రా, అమ్మయ్యా ఫైనల్లీ ఇట్స్ డన్ అనుకోవాలా? లేదా మీ శవం అలా పడున్నప్పుడు వాళ్ళు వచ్చి సార్ లాస్ట్ సెల్ఫీ అంటూ మీతోటి ఆ చివరి క్షణంలో కూడా సెల్ఫీ తీసుకునే స్థాయికి మీరు ఎదగాల? ఆలోచించుకోండి బ్రదర్స్, ఆలోచించుకోండి సిస్టర్స్. దట్ ఈస్ రూల్ నెంబర్ 1 ఫర్ సక్సెస్. రూల్ నెంబర్ 2, బ్రేక్ సమ్ రూల్స్. ఖచ్చితంగా ఈ పద్ధతులు పాటించాలి, ఈ రూల్స్ పాటించాలి, నేను న్యాయపరంగానే వెళ్ళాలి అనే ఇంటెన్షన్స్ పెట్టుకోకండి. చెప్పడానికి కొంచెం వెటకరంగా ఉన్నా మన ఎడ్యుకేషన్ ప్రకారం చెప్పాలంటే బీటెక్కో డిగ్రీయో ఏదో ఒకటి చదువుతూ ఉంటారు. ఆ 4 ఏళ్ల చదువుకి మాత్రమే రెస్ట్రిక్ట్ అవుతున్నారు చాలామంది. అందుకనే జాబులు రావట్లేదు. మన ఎంప్లాయబిలిటీ రేషియో ఎంతో తెలుసా అండి ఇండియాది? మనం అసలు ఎంతమంది ఇంజనీర్స్ని ప్రొడ్యూస్ చేస్తాం తెలుసా సంవత్సరానికి? సింగపూర్ పాపులేషన్ ఎంతైతే ఒక సంవత్సరానికి పెరుగుతుందో దానికి సమానంగా మనం మన ఇంజనీర్స్ని ప్రొడ్యూస్ చేస్తున్నామట. ఇది ఒక వింతైన సమస్య. అయితే ఇలా పాస్అవుట్ అవుతున్న ఇంజనీర్స్లో కేవలం 7 నుంచి 10% మందికే జాబ్స్ వస్తున్నాయట. మిగతా వాళ్ళందరికీ జాబ్స్ లేవని కాదు, మిగతా వాళ్ళకు కూడా జాబ్స్ వస్తున్నాయి.
బట్ దే ఆర్ గెటింగ్ సెలెక్టెడ్ ఇన్ టు జాబ్స్ వేర్ దే ఆర్ ఓవర్ క్వాలిఫైడ్. బీటెక్ స్టూడెంట్స్ ఆఖరికి హోమ్ గార్డ్స్గా పనిచేయడానికి కూడా వెనకాడట్లేదు. హోమ్ గార్డ్స్గా పనిచేయాలంటే మీరు 7th 10th పాస్ అయితే చాలు. కానీ ఆ పోస్ట్లో కూడా బీటెక్ స్టూడెంట్స్ మామూలుగా పరిగెత్తట్లేదు. ఎంత బీభత్సంగా పరిగెడుతున్నారంటే ఆ కానిస్టేబుల్ గ్రౌండ్స్లో, ఆ హోమ్ గార్డ్స్ గ్రౌండ్స్లో ఆఖరికి ప్రాణాలు కూడా పోగొట్టుకుంటున్నారు పరిగెత్తి. పేపర్లో వస్తుంది, చదువుతున్నారుగా. ఆ మాత్రం దానికి మీరు మీ కాలేజ్లో బీటెక్ చేయడం ఎందుకు? ఇంకేమైనా చేసినా మీరు అయిపోతారుగా. కానిస్టేబుల్స్కి అప్లై చేస్తున్నారు, బ్యాంక్ క్లరికల్ ఎగ్జామ్స్ కూడా వదలట్లేదు, గుమాస్తా పోస్టులు కూడా వదలట్లేదు. ఏది దొరికితే దాంట్లోకి వెళ్ళిపోదామని ట్రై చేస్తున్నారు. ఎందుకంటే యూ నెవర్ బ్రోక్ రూల్స్. బైక్ పైన ముగ్గురిని ఎక్కించుకుని వెళ్ళడం తెలుసు, హెల్మెట్ లేకుండా వెళ్ళడం తెలుసు, సెల్ ఫోన్ మాట్లాడుతూ వెళ్ళడం తెలుసు. ఇద్దరు బండ్ల పైన వెళ్తూ ఉంటారు, ఇద్దరు దేశం గురించి ఆలోచిస్తూ రోడ్లపైన చర్చ చేస్తూ వెనకాల ట్రాఫిక్ని అంతా ఆపేయడం తెలుసు. కానీ చదువుతున్నంతసేపు ఒక టెక్నికల్ నాలెడ్జ్ ఎక్వైర్ చేయడం మాత్రం తెలియదు. నేను ఒక మెకానికల్ స్టూడెంట్, నాకు ఖచ్చితంగా ఐటీలో ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఎస్, 4th ఇయర్ అయ్యే లోపల సిఓ, C++, జావానో నేర్చుకుందామని లేదు. మనకు తెలిసిందల్లా ఒకటే, 4th ఇయర్ అయిపోతూనే సార్ మా కాలేజ్ వేస్ట్ కాలేజ్, ప్లేస్మెంట్స్ లేవు, పాడ్ లేవు, దరిద్రపు కాలేజ్ అని చెప్పే స్థాయికి మనం ఎదిగామా దిగజారిపోయామా అనేది మీరు ఆలోచించుకోండి. మళ్ళీ చెప్తున్నానండి అందరికీ, మీ కాలేజ్ రెస్పాన్సిబిలిటీ, మీ కాలేజ్ డ్యూటీ ఈజ్ ఓన్లీ వన్ థింగ్, దే హ్యావ్ టు ప్రొవైడ్ రైట్ ఎడ్యుకేషన్ ఫర్ యూ. అంతే. మీకు కరెక్ట్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేశారా లేదా అంతవరకే. ప్లేస్మెంట్స్ తీసుకురావడానికి వాళ్ళు ఏం బ్రోకర్లు కాదుగా, కన్సల్టెంట్స్ కాదుగా. ఆ మాత్రం దానికి మీరు మీ కాలేజ్ని తిట్టడం ఎందుకు? మీకు లేదుగా లోపల. మీలో ఎంతమంది 4 సంవత్సరాల్లో 3 సంవత్సరాల్లో మీ డిగ్రీల్లో కలిసి మాస్ బంక్ కొట్టారు? చేతులు పైకెత్తండి. మాస్ బంక్, వెరీ గుడ్. అలా మాస్ బంక్ కొట్టి మీలో ఎంతమంది ఒక కంపెనీని విజిట్ చేశారు జాబులు అడగడానికి? చెయ్యం. మనకు ఒకటి కావాలి బ్లేమ్ చేయడానికి, అంతే. అటు తిప్పి ఇటు తిప్పి సీఎం డౌన్ ఉంటాం అక్కడే. అవ్వా, అప్పుడప్పుడు నాకు నవ్వు వస్తూ ఉంటుంది. నిరుద్యోగ భృతికి రెడీ అయిపోయాం అంటే యువకులుగా ఉన్నప్పుడే పెన్షన్ ఇస్తా ఉంటుంది గవర్నమెంట్, తీసుకోవడానికి రెడీ అయిపోయాం మనం. అర్థం కావట్లే మీకు? 500 1000 రూపాయలు ఇస్తాను అంటే అది తీసుకోవడానికి రోడ్లపైకి వస్తున్నాం ధర్నాలు చేయడానికి. దానికి మాత్రం వి బ్రేక్ రూల్స్, బట్ వీ నెవర్ బ్రేక్ రూల్స్ టు లెర్న్ సంథింగ్ న్యూ. ఇవాల్టి నుంచి స్టార్ట్ చేయండి. సక్సెస్ సాధించాలంటే బ్రేక్ సమ్ రూల్స్, ఇన్వెంట్ యువర్ సెల్ఫ్, రీఇన్వెంట్ యువర్ సెల్ఫ్. ఒక బీటెక్ మెకానికల్ ఇంజనీర్ అయి ఉన్న నేను 2006 నేను ఇంజనీరింగ్ 3rd ఇయర్ 2nd సెమిస్టర్లో చదువుతున్నప్పుడే ట్రైనర్ కావాలని ఆశపడ్డాను నేను. అప్పుడు ఇలాంటి ఇంపాక్ట్ అవన్నీ ఉన్నాయని నాకు తెలియదు. ఆశపడ్డాను. రోజుకి 50 రూపాయలు ఇస్తే క్లాసులు చెప్పాను. 3rd ఇయర్ 2nd సెమిస్టర్లో నేను 30 డయాగ్రామ్లు ఆటో క్యాడ్లో గీసిస్తే మెకానికల్ స్టూడెంట్స్ ఉన్నారా ఇక్కడ? ఉండే ఉంటారు, చేతులు ఎత్తట్లేదు మోమాటానికి. ఆటో క్యాడ్ డయాగ్రామ్స్ గీసిస్తే నాకు 9000 రూపాయలు ఇచ్చారు. మీలో ఎంతమంది మెకానికల్ ఇంజనీర్స్కి ఆటో క్యాడ్ ఎలా వాడాలో కూడా తెలియదు? గమ్మత్తైన విషయం ఏంటంటే ద సో కాల్డ్ మెకానికల్ ఇంజనీర్స్ కాంట్ రిపేర్ దేర్ ఓన్ బైక్స్. 10th ఫెయిల్ అయిన మెకానిక్ ఇస్తాం బండ్లు. ట్రిపుల్ ఈ చదివిన ఒకటి ఇంట్లో ఫ్యూజ్ వేసుకోవడం రాదు మీకు, ఆడవాళ్ళు కానివ్వండి మగవాళ్ళు కానివ్వండి. ఎలక్ట్రీషియన్ పిలుస్తాం మనం ఫ్యాన్ రిపేర్ చేయించడానికి, టీవీ రిపేర్ చేయించడానికి. ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్స్ ఇంజనీర్స్ అవుతూ. సెల్ ఫోన్లో వాటర్ పడితే ఎలా డ్రై చేసుకోవాలో తెలియదు, బట్ వీఆర్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీర్స్ బికాస్ వీ నెవర్ బ్రోక్ రూల్స్. మన సెల్ ఫోన్ పైన మన ప్రయోగాలు చేసుకోలేదు, మన టీవీ పైన మన ప్రయోగాలు చేసుకోలేదు. వీ నెవర్ థాట్ అవుట్ ఆఫ్ బాక్స్. దిస్ ఈస్ ద టైమ్, 2017 is the time where you have to start running on your own feet. ఏమండి, ఖచ్చితమైన స్టాటిస్టిక్స్తో చెప్తున్నాను, 2017లో జాబులు తెచ్చుకోవడం చాలా కష్టం. అది కేటీఆర్ వల్ల కూడా కాదు, నేను చెప్తున్నానని కాదు. పేపర్లో క్లియర్గా ఇచ్చారు స్టేట్మెంట్, ఈసారి మేము క్యాంపస్లకి రామ్. వీళ్ళు ఎంతమంది పేపర్ చదువుతారో మాకు తెలియదు.
ఇన్ఫోసిస్ చెప్పింది, టీసీఎస్ చెప్పింది, ఐబిఎం చెప్పింది, సిటిఎస్ చెప్పింది. టాప్ కాలేజెస్కి తప్పిస్తే, టాప్ 5 to 10 కాలేజెస్కి తప్పిస్తే మేము ఇంకా ఏ కాలేజ్కి క్యాంపస్కి రామ్ అని వాళ్ళు క్లియర్గా పేపర్లో ఇచ్చారు. కానీ మీ యాటిట్యూడ్ మాత్రం మారలేదు. ఇవాటి నుంచి ఆ యాటిట్యూడ్లోంచి బయటకు వద్దాం. లెట్ us లెర్న్ సంథింగ్ న్యూ, లెట్ us లెర్న్ సంథింగ్ అవుట్ ఆఫ్ బాక్స్. ఒక కమ్యూనికేషన్ స్కిల్స్ కోర్స్ జాయిన్ అవ్వండి, లేదా ఒక ఇమేజ్ కన్సల్టింగ్ కోర్స్ జాయిన్ అవ్వండి, ఒక జావా కోర్స్ జాయిన్ అవ్వండి, ఒక మొబైల్ రిపేరింగ్ కోర్స్ జాయిన్ అవ్వండి. ఏదో ఒకటి చేయండి. కొంచెం డిఫరెంట్గా థింక్ చేసి మీకు నెక్స్ట్ 5-10 ఏళ్లలో ఫుడ్ పెట్టే ఒక టెక్నాలజీని నమ్ముకోండి. దానికి మీరు ఎంత దూరమైనా వెళ్ళగలగాలి. స్వామి వివేకానంద చెప్తాడు, టేక్ రిస్క్స్, ఇఫ్ యూ సక్సీడ్ యూ విల్ లీడ్, ఇఫ్ యూ ఫెయిల్ యూ విల్ గైడ్ అంటాడు ఆయన. రిస్క్ తీసుకోండి, ఏం పోయింది? 22-23 ఉన్నారుగా. సింగిల్ వీల్ పైన తీసుకుంటాం రిస్క్, 80-90 పైన నడుపుతూ ఎవరికి దొరకకుండా తప్పించుకునేంత రిస్క్ తీసుకుంటాంగా, దొంగచాటుగా సినిమాలకు వెళ్తూ. అలాగే జీవితంలో బాగుపడడానికి కూడా కాస్త కూస్తో రిస్కులు తీసుకోవడానికి ట్రై చేయండి. లెట్ us గో టు రూల్ నెంబర్ 3. డోంట్ బీ అఫ్రైడ్ టు ఫెయిల్. డోంట్ బీ అఫ్రైడ్ టు ఫెయిల్. అబ్రహం లింకన్ ఎవరో తెలుసా అండి మీకు? ద ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అని మాత్రమే మనం గుర్తుపెట్టుకుంటాం. కానీ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అయ్యే ముందు 13 నుంచి 14 సార్లు ఫెయిల్ అయిన ఒక సాధారణమైన వ్యక్తిగా మాత్రం మనం గుర్తుపెట్టుకోం. This is the most unfortunate thing. We do not remember the failures of anyone. We do not want to fail. మనం ఓటమి చెందకూడదు అన్న ఒక ఆలోచనతోటి ఆచితూచి అడుగులేస్తాను తప్పిస్తే, ఫెయిల్ అయినా మళ్ళీ లేచి నిలబడగలుగుతాను అనే ఆశతో మాత్రం ఎవడు ముందుకెళ్ళడు. మనకి గుణపాఠం నేర్పించే చాలా వస్తువులు ఉంటాయండి, మనుషులు కావచ్చు, ఇంకేమైనా కావచ్చు. నేను మాత్రం చూసిన ఒక ప్రకృతిపరమైన విషయం ఏంటో చెప్తాను. సముద్రపు నీరు తాగడానికి పనికొస్తుందా? పనికిరాదుగా. అలాంటి సముద్రపు నీటిలో ఉన్న కెరటాలే ఎగిసి పడతాయి. కానీ దేనికో ఒకదానికి మీరు పనికొస్తారుగా. మరి దేనికి ఎగిసిపడరే? కమెంట్ చేయడానికి మాత్రం ఎగిసిపడుతున్నాం. ఒక అమ్మాయిని తిరిగి చూడడానికి మాత్రం ఎగిసిపడుతున్నాం. అందుకనే మన యూత్ అందరూ అమ్మని చూడ్డానికి, అమ్మాయిని చూడ్డానికి వెనకాడరు. అన్ఫార్చునేట్లీ మీ సినిమాలు కూడా చెప్తున్నాయి అవే. స్టాఫ్ రూమ్లో ఉన్న టీచర్ని క్లాస్ రూమ్లో ఉన్న నువ్వు కూర్చుని కళ్ళు బాగున్నాయని చెప్పమంటున్నాయి. అలాంటి సినిమాలు మనం సూపర్ హిట్ చేస్తున్నాం. మీరే అర్థం చేసుకోవాలి. దీంట్లో మాత్రం భయపడం. టీచర్ తిడుతుందేమో, టీచర్ కొడుతుందేమో, నో. కానీ సక్సెస్ సాధించడానికి ఫెయిల్ అవ్వండ్రా ఒకసారి అంటే మాత్రం ఎక్కడ లేని భయం పుట్టుకొచ్చేస్తుంది మనకి. కల్నల్ శాండర్స్ పేరు విన్నారండి మీరు? కల్నల్ శాండర్స్ పేరు వినలేదు. వాడు సక్సెస్ఫుల్గా సాధించిన ఒక చిన్న అచీవ్మెంట్ పేరు చెప్తాను, ప్రాబ్లీ మీరు గుర్తుపడతారేమో చూద్దాం. కేఎఫ్సి చికెన్ అని పేరు విన్నారా? కేఎఫ్సి చికెన్ అనే ఒక కంపెనీని స్థాపించింది కల్నల్ శాండర్స్. ఏజ్లో స్థాపించాడు అనేది పాయింట్ ఇక్కడ. వాడు స్థాపించాడా లేదా అనేది పాయింట్ కాదు, ఏజ్లో స్థాపించాడు. 60 years అంటే మిగతా 59 ఏళ్ళు ఏం చేశాడు? చెక్కపంచం చేస్తూ కూర్చున్నాడా? లేదు, ఆర్మీలో పనిచేశాడు, రిటైర్మెంట్ తీసుకున్నాడు, వచ్చాడు, ఒక బిజినెస్ పెట్టాడు, అట్టర్ ఫ్లాప్. ఇన్సూరెన్స్లోకి వచ్చాడు, అట్టర్ ఫ్లాప్. సేల్స్లోకి వచ్చాడు, అట్టర్ ఫ్లాప్. లాస్ట్కి చిన్నప్పుడు ఎప్పుడో వాళ్ళ అమ్మ నేర్పించిన ఒక చిన్న టెక్నిక్ తోటి చికెన్ ఎలా డిఫరెంట్గా ఉండాలో తెలుసుకున్నాడు, బయటకు వచ్చాడు, ఇంటింటికి తిరిగాడు. అయ్యా నేను వెరైటీగా చికెన్ తయారు చేశాను, ఒక్కసారి తిని రుచి చూడండి, డబ్బులు ఏమని అడగలా, తిని రుచి చూడండి, రుచి చూసి ఎలా ఉందో చెప్పండి అని మాత్రమే చెప్పాడు. అలా ఎన్నిళ్ళు తిరిగాడో తెలుసా అండి? అసలు ఎన్ని నోస్ ఎదుర్కొన్నాడో తెలుసా? దగ్గరగా 1100 మంది నో అన్నారట. 1100 మంది. నీకు ఒక్క కంపెనీ రిజెక్ట్ చేస్తే వెళ్ళిపోతావు, ఒక్క సబ్జెక్ట్ ఫెయిల్ అయితే కొక్కానికి వెళ్ళాడుతాం, లేదా హైదరాబాద్ వరకు వచ్చి ట్యాంక్ బండ్లో దూకుతారు. ఒక్క సబ్జెక్ట్కే
ఒక కంపెనీ రిజెక్ట్ అయినందుకే కల్నల్ శాండర్స్ని 1100 మందిని రిజెక్ట్ చేశారు. 1100 మంది. లాస్ట్కి 1101 కస్టమర్ ఎక్సలెంట్ ఫుడ్ నాకు ప్రజెంట్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్, నీకు ఎలాంటి సపోర్ట్ కావాలో చెప్పు అంటే అప్పుడు స్టార్ట్ అయింది కేఎఫ్సి ప్రభంజనం. ఇంతింతై వటుడింతై అన్నట్టుగా మొత్తం రాష్ట్రం నలుమూలల, ఆ రాష్ట్రం నలుమూలల, ఇప్పుడు ప్రపంచం నలుమూలకి పాకింది. బికాస్ కల్నల్ శాండర్స్ వాజ్ నెవర్ అఫ్రైడ్ టు ఫెయిల్. ఇవాల్టి నుంచి మీరు కూడా పడండి. చిన్నప్పుడు సైకిల్ దొక్కేవాళ్ళంగా, వెళ్తూనే సైకిల్ ఫాస్ట్గా నేర్చేసుకున్నారా? లేదుగా. పడ్డంగా, పిక్కల దగ్గర చీలుకుపోయిందిగా, అయినా మళ్ళీ లేచాంగా, బ్యాండేడ్లు పెట్టుకుని మళ్ళీ సైకిల్ దొక్కాంగా. ఎస్ ఆర్ నో? అలాగే జీవితంలో కూడా పడండి, మళ్ళీ లేవండి, మళ్ళీ పడండి, మళ్ళీ లేవండి. ఎప్పుడైతే లేచి 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 ఎగిసి పడతారో సక్సెస్ మీ వెంట పిచ్చి కుక్కలా తిరుగుతుందండి. ఇస్ ఇట్ క్లియర్? లెట్స్ గో టు రూల్ నెంబర్ 4. వర్క్ లైక్ హెల్. వర్క్ లైక్ హెల్. మామూలుగా పని చేయొద్దండి. రోజుకి ఎన్ని గంటలు ఉంటాయి మీ దగ్గర? 24 గంటలు ఉంటాయి. ఎన్ని గంటలు పడుకుంటున్నారు? 8, 9, 10 గంటలు పడుకుంటున్నారు. కొంతమంది ఎర్లీ మార్నింగ్ 8 o'clock లేచేవాళ్ళు కూడా ఉన్నారు. ఎర్లీ మార్నింగ్ 8 o'clock. నేను మిమ్మల్ని అందరినీ ఒకటే ప్రశ్న అడుగుతానండి. 8 గంటలు 9 గంటలు పడుకోవడానికి మీరు జీవితంలో ఏం చేశారు అనేదే పాయింట్. ఏం చేశారు జీవితంలో 8 నుంచి 9 గంటలు పడుకోవడానికి? ఏం చేయలేదుగా, ఇంకా సక్సెస్ సాధించలేదుగా. లెట్స్ స్టార్ట్ వర్కింగ్. యావరేజ్గా హ్యూమన్ 6 గంటలు పడుకుంటే చాలు, మిగతా 18 గంటలు పనిచేయడానికి ట్రై చేద్దాం. చాలా క్లియర్గా చెప్పడానికి ట్రై చేసాడండి ఆయన. ఎట్ ద ఏజ్ ఆఫ్ 80 he is still celebrating his life, but the age of 22 you are already 80 years old. శ్రీ చెప్పింది కరెక్టే అనిపిస్తుంది. కొంతమంది పుట్టుకతోనే వృద్ధులు అని. పట్టుమని 2 కిలోమీటర్లు నడవలేరు, రోడ్డు పైన నిల్చొని లిఫ్ట్లు అడిగే రకాలు మనం. ఇవ్వకపోతే తిట్టుకునే రకాలం మనం. మామూలుగా తిట్టుకోం. కొన్ని సభాముఖంగా చెప్పకూడదు కాబట్టి చెప్పట్లేదు. కొన్నిసార్లు అయితే ఒక ఫ్రెండ్ని ఇంకో ఫ్రెండ్ని, సార్ క్షమించాలి మీరు, ఎందుకంటే కొన్ని పదాజాలం వాడాల్సి వస్తుంది, తప్పదు. ఒక ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్ని అరే కొడక ఇలా రా అని పిలుచుకుంటాడు. ముందు డాష్ ఫిల్ అప్ ద బ్లాంక్. నవ్వే పని కాదండి, చెప్తాను. ఒక ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్ని అలా బూతు పెట్టి పిలుచుకుంటుంటే ఇంకో ఫ్రెండ్ ఎగేసుకుంటూ నవ్వుకుంటూ వెళ్తున్నాడు. కానీ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం, వాడు మిమ్మల్ని ప్రేమతో పిలుస్తున్నాడు అని కాదు. మిమ్మల్ని ప్రేమతో పిలుస్తున్నాను అని చెప్పి మీ మదర్ క్యారెక్టరో మీ ఫాదర్ క్యారెక్టరో డిసైడ్ చేస్తున్నాడు. అదే మాట ఒకడు బయటవాడు అంటే లాగి కొట్టం. నీ ఫ్రెండ్ అంటే కొట్టట్లేదు ఎందుకు? 2, నీకు చేత కాదు, లేదా వాడు చెప్పింది కరెక్ట్ అయి ఉండాలి. ఈ రెండిట్లో ఏది నిజం కాకపోయినా ఇవాల్టి నుంచి మానేద్దాం. ఇవాల్టి నుంచి ఆ బద్ధకాన్ని వదిలేద్దాం. లెట్ us స్టార్ట్ వర్కింగ్ లైక్ హెల్. ఆ దేశంగాడే 80 years అప్పుడు పనిచేస్తున్నాడు. పెద్దోళ్ళు అంటే మర్యాద కూడా ఇవ్వంగా, వాడు వీడు అండమే కదా మనకు వచ్చింది. అలాంటిది 22 వయసు ఉన్నప్పుడు మనం ఇంకెంత కష్టపడి పనిచేయాలి ఒక్కసారి ఆలోచించండి. లెట్స్ గో టు రూల్ నెంబర్ 5. డోంట్ లిసన్ టు ద నో సేయర్స్. మనం ఎంత కష్టపడి పని చేయాలనుకున్నా, ఎంత ఎత్తేయాలనుకున్నా, మన పక్కనోడు మాత్రం ఒకడు అంటాడు, అరే మామ నీ వల్ల కాదురా, లైట్ తీసుకో, ఇవాళకి చాలు, రేపు చూసుకుందాం. అలాంటి వాళ్ళని దూరం పెట్టేయండి. వాళ్ళు మీ ఫ్రెండ్స్ కాదు. దయచేసి ఫ్రెండ్షిప్ అనే దానికి ఒక నెగటివ్ మీనింగ్ ఇవ్వమాకండి. మీ చదువులో మీకు సపోర్ట్ చేయని వాడు, ఏమంటే ఇంకా క్లియర్గా చెప్తాను, ఒక సినిమా రిలీజ్ అయితే ఫస్ట్ డే ఫస్ట్ షోకి మీతోటి 1000 రూపాయలు ఖర్చు పెట్టించే మీ ఫ్రెండ్ 5 days తర్వాత ఎగ్జామ్, 6 days తర్వాత ఎగ్జామ్ అనగా ఈ రోజు నైట్ అవుట్ చేయించకపోతే వాడు మీ ఫ్రెండ్ కాదు. మీతో కలిసి పార్టీలోకి వచ్చే మీ ఫ్రెండ్ ఎగ్జామినేషన్ తర్వాత మీరు స్ట్రెస్ ఫీల్ అవుతుంటే నేను ఉన్నాను, డోంట్ వరీ, నేను కంఫర్ట్ చేస్తాను, నేను కన్సోల్ చేస్తాను అని మీ తోడు రాకపోతే వాడిని ఎంత దూరం పెడితే అంత మంచిది. అది అమ్మాయి అయినా సరే, అబ్బాయి అయినా సరే.
డోంట్ లిసన్ టు నో సేయర్స్. ఒక చిన్న స్టోరీ ఉంది, కప్ప స్టోరీ, మీకు తెలిసే ఉంటుంది. ఒక కప్పు ఉందంట, ల్యాడర్ ఎక్కడానికి ట్రై చేసిందంట, గోడ ఎక్కడానికి ట్రై చేసిందంట. ఇంకో కప్పు ఉంది, నీకు అంత లేదులే మనం కప్ప కూర్చోందంట. సరే అని కామ్ అయిపోయిందంట 2 సార్లు. మూడో కప్ప ఎక్కడానికి ట్రై చేసిందంట. ఈ 2 కప్పలు కలిసి మనం కప్పలో లైట్ తీసుకోందంట. 4వ కప్ప, 5వ కప్ప సేమ్ టు సేమ్, ఏం తేడా లేదు. 6వ కప్ప మాత్రం ఎక్కుతూనే పోయిందంట, ఎక్కుతూనే పోయిందంట. కింద నుంచి వీళ్ళు అరుస్తున్నారంట, ఓయ్ మనం కప్పలం, మన వల్ల కాదు, గోడ ఎక్కలేం, వీళ్ళంతా ఎక్కలేదు, వీళ్ళే ఎగ్జాంపుల్స్ చూడండి అంటూ. కానీ కప్ప మాత్రం ఎక్కుతూనే పోయిందంట. ఫైనల్గా గోడ ఎక్కేసిందంట. ఆ కప్పకి గోడ ఎక్కగలిగే కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వచ్చింది? అది చెవిటిది కాబట్టి. చాలా సింపుల్ అండి. ఎవడైతే మీ చెవిలో నెగిటివ్ వర్డ్స్ నింపడానికి ట్రై చేస్తున్నారో వాడి దగ్గర చెవిటి వాళ్ళలాగా బిహేవ్ చేయడం నేర్చుకోండి. వాళ్ళ మాటలు వినొద్దు అని చెప్పట్లేదు, తలకెక్కించుకోకండి అంతే. వినండి, వినకపోతే గిల్లి గిల్లి మరీ చెప్తాడు, ఆపి ఆపి మరీ చెప్తాడు. వినండి, పట్టించుకోకండి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నారు, ఇలా నడుచుకుంటూ వెళ్తున్నారు. సడన్గా మీకు అరుపు వినిపించింది, ఒరే ఎదవై తిరిగి చూడు అని. ఆగి తిరిగి, అదే అవ్వద్దంటున్నాను. మరి మీ పేరు కాదుగా, మీ పేరు అయినప్పుడు తిరిగి చూడండి, కాదుగా. ఎందుకు తిరిగి చూస్తున్నారు? ఏమండి, ఒకరికి ఒక పని నా వల్ల కాదు అన్నాడు అంటే ఆ మనిషి ఆ పని చేయలేకపోతున్నాడు అని అర్థం. సే ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక కొండ ఎక్కలేకపోతున్నాను అంటే నేను మాత్రమే ఆ కొండ ఎక్కలేను అని అర్థం, మీరందరు ఎక్కలేరని కాదు. దయచేసి ఒకడు చేయలేకపోతే నేను చేయలేను, నా వల్ల కాదు అని మూసుకొని కూర్చోకండి. హూ నోస్, యూ కెన్ డూ బెటర్ దెన్ వాట్ దే హ్యావ్ డన్. సచిన్ 100 సెంచరీలు కొట్టాడు, అందరు అంటున్నారు ఎవరు కొట్టలేరు, ఎవరు కొట్టలేరు అని. రేపు కొడితే గుర్తుపెట్టుకుంటాంగా. కొట్టే కెపాసిటీని పెంచుకోవడానికి ట్రై చేయండి, ఓటమిని ఒప్పుకోకుండా ఉండడానికి ట్రై చేయండి. ఇన్ ద లాస్ట్ రూల్, in the last rule, can anyone guess? సక్సెస్ సాధించాలంటే ఫస్ట్ 5 రూల్స్ ఉంటాయో లేవో నాకైతే తెలియదు, కానీ 6th రూల్ మాత్రం ఖచ్చితంగా ఉండాలండి. కాదు 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 నేను చెప్తానండి. ఈ క్వాలిటీ చాలామంది చెప్పడానికి కష్టపడతారు, ఎందుకంటే మన పేరెంట్స్ మనకి ఈ క్వాలిటీని ఎప్పుడు మన బ్లడ్లోకి ఎక్కించలేదు. గివ్ బ్యాక్ టు ద సొసైటీ. ఎంతో నేర్చుకుంటున్నాం, ఇంత కూడా తిరిగి ఇవ్వం మనం, ఇంత కూడా తిరిగి ఇవ్వం మనం. ఖురాన్ గురించి మాట్లాడతాం, బైబిల్ గురించి మాట్లాడతాం, భగవద్గీత గురించి మాట్లాడతాం, కానీ వాటిలో ఉంది మాత్రం చెయ్యం. భగవద్గీతలోనూ చెప్పాడు, బైబిల్లోనూ చెప్పారు, ఖురాన్లోనూ చెప్పారు. ఏమి, నువ్వు 100 రూపాయలు సంపాదిస్తే 10 రూపాయలు సొసైటీకి ఇచ్చేయి అని. కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, బట్ వీ నెవర్. రోడ్డు పైన ఒక బిచ్చగత్త కనిపిస్తే కూడా చేంజ్ లేదు, చేంజ్ లేదంట. చేంజ్ ఉంటే ఏదో వేసేటట్టు 2 రూపాయలు పెట్టి పాన్ పరగ మాత్రం కొనుక్కొని తింటారు. మళ్ళీ 12 రూపాయలు చిల్లర వస్తుంది ఒక వస్తువు కొనడానికి, కానీ చేంజ్ మాత్రం ఉండదు జనాల దగ్గర. గివ్ బ్యాక్ టు ద సొసైటీ. నేను ఒక మనిషిని చూశానండి, 2013 నుంచి చూస్తూనే ఉన్నాను దగ్గరగా. నాకు తెలిసినంత వరకే, ప్రత్యక్షంగా నేను చూసేదే, ఆయన 21 సంవత్సరాల నుంచి సొసైటీకి తన వంతుగా ఏదో ఒక రకంగా కొంత కాస్త కూస్తో తిరిగి ఇచ్చేస్తున్నాడండి. హీఈస్ లైక్ మై ఫాదర్, మై మెంటర్, మై గురు, యూ సే వాట్ ఎవర్. మన ముందే కూర్చున్నారు గంపా నాగేశ్వరరావు గారు.
ఆయన ఆదాయం చెప్తే మీకు కళ్ళు తిరిగి పడిపోతారండి. కానీ ఆ ఆదాయంలో కూడా బిలీవ్ ఇట్ ఆర్ నాట్, ఇందాక చంద్రశేఖర్ గారు చెప్పారు పొద్దున, వాళ్ళ అబ్బాయికి టైఫాయిడ్ వచ్చింది, హాస్పిటల్లో ఉన్నారు, అయినా వచ్చారు అని చెప్పేసి. వాళ్ళ అబ్బాయితో పాటు పక్కనే నేను ఉన్నానండి. ఐ నో ద పెయిన్ హీ అండర్వెంట్. ఆయన ఎంత ఎంత ఇదిగా ఉండేవారో, ఫిజికల్గా ఫిట్గా ఉండేవారో నాకు తెలుసండి. స్టిల్ లాస్ట్ ఇయర్ హీ అండ్ హిస్ సన్, మళ్ళీ చెప్తున్నానండి, హీ అండ్ హిస్ సన్, మేము ఓన్లీ ఉడత సాయం మాత్రమే. వాళ్ళ అబ్బాయి ఇంకా రాలేదు, మీరు చూడలేదు. వాళ్ళ అబ్బాయి వస్తే మీకు దూల తీరిపోతుంది అసలు. ఆయన అక్కడ కూర్చుని హైదరాబాద్లో హీ కండక్టెడ్ 8 ఇంపాక్ట్ ప్రోగ్రామ్స్ ఇన్ 2016 అండ్ హీఈస్ డిటర్మైన్డ్ టు కండక్ట్ 12 ఇంపాక్ట్ ప్రోగ్రామ్స్ దిస్ ఇయర్. ఎప్పటికప్పుడు ఇంక్రీజ్ అవుతున్నాడు తప్పిస్తే డిక్రీజ్ అవ్వట్లేదు. అలాంటిది మీరు మాత్రం ఈ ఇంపాక్ట్కి వస్తున్నారు, నెక్స్ట్ ఇంపాక్ట్కి వస్తున్నారు, ఆ నెక్స్ట్ ఇంపాక్ట్కి వస్తున్నారు. మార్పు మాలో వస్తుంది, మరి మీలో? ఇంత చేస్తున్నందుకు ఎంతో కొంత నేర్చుకుంటున్నారు కదా, గివ్ ఇట్ బ్యాక్ టు ద సొసైటీ. సార్, సొసైటీకి తిరిగి ఇచ్చే అంత సంపాదించట్లేదు, సంపాదిస్తున్న దాంట్లో తిరిగి ఇవ్వమంటున్నాను. నేను వన్స్ అపాన్ ఏ టైం 10 సంవత్సరాల తర్వాత కింగ్ అయిన తర్వాత ఇస్తాను అంటే అప్పటికి మీలో ఇంకెంత స్వార్థం పెరిగిపోతుందో. వాగ్దానాలు ఏముందండి, అందరూ చేస్తారు. ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేద్దాం ఇవాటి నుంచి అయినా సరే. ఇస్ ఇట్ క్లియర్ ఎవ్రీవన్? So with these 6 rules, if you can lead your life, let me tell you, no one can snatch success from you. Everyone, believe it or not, everyone who is sitting right in front of me will achieve success sooner or later. డేట్ ఫరక్ అయి ఉండొచ్చు అంతే. నేను ఇవాళ సక్సెస్ సాధించి ఉండొచ్చు, రేపు మీరు సక్సెస్ సాధిస్తారు. తేడా డేట్ మాత్రమే, రీచ్ అయ్యే ప్లేస్ మాత్రం కాదు. ఇస్ దట్ క్లియర్? దట్స్ ఇట్ ఫ్రమ్ మై సైడ్. ఈ 6 విషయాలు మీతో పంచుకోవడానికి వచ్చాను. నా పేరు కార్తిక్ అండి. ఆఫ్టర్ క్యాంపస్ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి ఓనర్ని. చెప్పుకోవడానికి చాలా గర్వపడతాను. 2011లో కంపెనీ స్టార్ట్ చేశాను. 2006 నుంచే ట్రైనర్గా మొదలుపెట్టాను. 2 సంవత్సరాలు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి పనిచేసిన తర్వాత ఇవన్నీ నాకు వద్దులే అని చెప్పేసి బయటకు వచ్చి సొంత కంపెనీ పెట్టుకొని దగ్గరగా 2-2.5 లక్షల మందిని ఇప్పటివరకు ప్రత్యక్షంగా ట్రైన్ చేశాను. ఇలా పరోక్షంగా ఎంతోమందిని ట్రైన్ చేశాను. అండ్ ఫైనలీ దిస్ ఇస్ మై బుక్ అండి, యు ఆర్ సెలెక్టెడ్ అని చెప్పేసి. నా టార్గెట్, ఎవరినైతే టార్గెట్ చేసి రాశానో చెప్తున్నాను. ఇంజనీరింగ్ 3rd ఇయర్ అండ్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్, డిగ్రీ 3rd ఇయర్ అండ్ 2nd అండ్ 3rd ఇయర్ అంటే ఫైనల్ ఇయర్ అండ్ ప్రీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్. ఫర్ దట్ మ్యాటర్, మీరు ఏ హయ్యర్ స్టడీస్ చదువుతున్నా, మీరు ఇంకా ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వాలి అంటే మీ చేతిలో ఖచ్చితంగా ఉండాల్సిన పుస్తకం ఇది. ఎందుకో చెప్తాను చూడండి. ఈ బుక్ రాయడానికి దగ్గరగా నేను 80 మంది హెచ్ఆర్లను కలిశాను ఆల్ ఓవర్ ఇండియా. కలిసి, బాస్ మీరు ఇంటర్వ్యూలో ఆ క్వశ్చన్స్ ఎందుకు అడుగుతారు, ఎలాంటి స్కిల్స్ ఉన్న మనిషిని మీరు ఇంటర్వ్యూస్లో సెలెక్ట్ చేస్తారు, ఆ స్కిల్స్ డెమాన్స్ట్రేట్ చేయడానికి మీరు ఎలాంటి రౌండ్స్ కండక్ట్ చేస్తారు, ఆ రౌండ్స్లో మీరు ఎలాంటి టెక్నికల్ డీటెయిల్స్ గేజ్ చేస్తారు, అవన్నీ కనుక్కొని చాలా చిన్న బుక్, మీరు పాకెట్లో పెట్టుకుని వెళ్ళిపోయేంతగా. ఎందుకంటే మనకు బుక్కులు చదివే అలవాటు కూడా లేదుగా. పాకెట్లో కూడా పెట్టుకుని వెళ్ళిపోయేంతగా, మీ పర్సుల్లో పెట్టుకుని వెళ్ళిపోయేంతగా. రేపు రిక్రూట్మెంట్ డ్రైవ్ అంటే పర్సులో పెట్టుకుని వెళ్ళిపోయి అక్కడ కూర్చొని చదువుకున్నా సరే క్యాంపస్ ప్లేస్మెంట్ వచ్చేటట్టుగా ఒక బుక్ తయారు చేయడం జరిగింది. సార్ చెప్తుంటే చాలామంది నవ్వుతున్నారు, ఈ బుక్ చదివితే ఖచ్చితంగా ప్లేస్మెంట్ వస్తుంది అంటే. బిలీవ్ ఇట్ ఆర్ నాట్, నేను రాసింది రాసినట్టుగా మీరు గనక చదివితే ఐ విల్ గ్యారంటీ దట్ యూ విల్ గెట్ ఏ జాబ్. థ్యాంక్ యూ వెరీ మచ్.